రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 3911 సర్పంచ్లు, 29913 వార్డు సభ్యుల స్థానాలకు ఓటింగ్ జరిగింది. కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర ఇంకా క్యూ లైన్లు ఉన్నాయి. క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 3911 మంది సర్పంచ్లు, 29913 వార్డు సభ్యుల స్థానాలకు ఓటింగ్ జరిగింది. కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర ఇంకా క్యూ లైన్లు ఉన్నాయి. క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధులు వరంగల్ నుంచి అరుణ్, ఖమ్మం నుంచి భూపాల్, అలాగే ఆదిలాబాద్ నుంచి సారంగపాణి అందిస్తారు. ముందుగా సారంగపాణి. సంతోష్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సమయం ముగిసింది. అయితే అక్కడక్కడ కొంతమంది చివరి నిమిషంలో ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వచ్చిన వారిని అనుమతించిన పరిస్థితి. 1 గంటకు సమయం ముగిసిన నేపథ్యంలో గేట్లకు లాక్ వేసిన పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. లోపల వైపు ఏదైతే ఉందో లాకులు సైతం వేశారు. ఏదైతే పోలింగ్కు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సమయం ఇచ్చారు. ఈ సమయం ఇచ్చిన నేపథ్యంలోనే ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వచ్చారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికీ ఇంకా గేటు లోపలికి 1 గంట లోపు వచ్చిన వారికి ఓటు వినియోగించుకునే అవకాశం ఇచ్చిన నేపథ్యంలో కొన్ని చోట్ల బార్లు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఓటు హక్కు కోసం చివరి నిమిషంలో వచ్చిన వారికి అవకాశం కల్పించిన నేపథ్యంలో వాళ్ళు ఇంకా ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 70 నుంచి 80% పోలింగ్ అయినట్టుగా అధికారులు అంచనా చెప్తున్నారు. ప్రస్తుతం కొంతమంది ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం అక్కడ ఉన్న సిచ్యువేషన్ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. కొన్ని పోలింగ్ బూతుల్లో పూర్తిగా పోలింగ్ పూర్తయినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ఇంకా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతం అదే చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొంత ఉదయం వేళల్లో మందకొడిగా సాగింది. మొదటి 2 గంటల్లో 20% మాత్రమే పోలింగ్ జరిగింది. ఆ తర్వాత 50%, ఇప్పుడు 70 నుంచి 80% వరకు ఇప్పటికీ మనకున్న సమాచారం మేరకు అయింది. అయితే 100% పోలింగ్ పర్సంటేజ్ పెంచడం కోసం అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో పకడ్బందీగా ప్రచారం సైతం నిర్వహించారు. కానీ కొన్ని చోట్ల మాత్రం 90%కు పైగా నమోదు చేయలేకపోయారు అనేది ఒక చర్చ అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ముగిసింది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇంకా బార్లు తీరి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో పూర్తి స్థాయి వివరాలు అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. సంతోష్. రైట్.